రెడీ? అను రెడీయా? గోపాల్ రెడీ? చూడుమని, ఈసారి జిల్లా కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. మనం కష్టపడి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అదెలా సాధ్యం మని? మనం మెట్లెక్కినట్టు మెల్లమెల్లగా పైకి వెళ్ళాలి. కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు. మన నాన్నలు వ్యవసాయం చేసి మనల్ని చదివించింది గౌరవంగా బ్రతకడానికే కదా. సిద్ధాంతి ఎవరు చెప్పారు? నేను రాయడం మర్చిపోయినాను. నేను చెప్పేస్తా పాటు ఎవరు చెప్పనట్టున్నారు. రెడీ? బాబు, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచి నీళ్లు దొరుకుతాయా? మరి సిద్ధాంతికి చెప్పాడు ఆయన. ఓకే, సిద్ధాంతి వదిలేండి. రెడీ? అలా అనకుమని, రిపీట్, అలా అనకుమని. ఈ ఎండలో దాహం అంటే ప్రాణం పోయినంత పని అవుతుంది. ఒక్క నిమిషం ఆగు. అయ్యగారు, మీరిక్కడ నీడన కూర్చోండి. మా ఊరి బావి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే నీళ్లు తీసుకువస్తాను. స్వామి, నాకు అంత ధనం అక్కర్లేదు. నేను చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఒక మంచి ప్రభుత్వం ఉద్యోగం వస్తే చాలు. నా కుటుంబాన్ని గౌరవంగా, తృప్తిగా చూసుకుంటాను. నాకు ఆ మనశ్శాంతి ఉంటే చాలు స్వామి. రామణి, ఎలా ఉన్నావు? ఊరి నుండి ఎప్పుడు వచ్చావు? ఇందులో కష్టమేముంది మణి? ప్రభుత్వ ఉద్యోగం, సమాజంలో గౌరవం ఉంటుంది. ఈ నెల జీతంతో మా నాన్నకి కొత్త బట్టలు, అమ్మకి చీర, చెల్లెలకు పుస్తకాలు కొన్నాను. ఆ సంతోషం ముందు ఎంత ధనమైనా తక్కువే. మణి, వరం ఉందని అత్యాశ పడకు. ఏ రోజైనా కష్టపడి సంపాదించినదే శాశ్వతంగా ఉంటుంది. వన్ మోర్, ఏ రోజైనా కష్టపడి సంపాదించినదే శాశ్వతంగా ఉంటుంది. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకో. వార్తావాచకుడు అంట, అది మిస్ అయింది. చెప్పావా? రెడీ, అది తీసేసి బాగుండదు. యజమాని ఎవరు చెప్పారు? చెప్పాడా? ఓకే, వార్తలు చదువుతాము. ఓకే, రెడీ, టేక్. ప్రధాన వార్తలు. రిపీట్. ప్రధాన వార్తలు. అంతర్జాతీయ మార్కెట్ లోపల ధరలు భారీగా పడిపోయాయి. దీని ప్రభావంతో మన దేశంలో కూడా వచ్చే వారం నుండి రాగి ధరలు సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. మనీ, నువ్వింకా నీ వరం ఉపయోగించుకోలేదు. వన్ మోర్. మనీ, నువ్వింకా నీ వరాన్ని ఉపయోగించుకోలేదా? మనీ, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? 100 కిలోల రాగిని బంగారంగా మార్చిన, రిపీట్, 100 కిలోల రాగిని బంగారంగా మార్చిన నువ్వు ధనవంతుడివే కదా. ఆ వరాన్ని వాడుకుని హాయిగా ఉండొచ్చు కదా. ఇది లాభం కాదు మని, నీ అసూయ. ఎదుటివాడికి లాభం వస్తుందన్న కుళ్ళుతో నీ వరాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు. ఆ స్వామీజీ అప్పుడే చెప్పారు, అత్యాశ పనికిరానని. ఏమైంది మని? ఎందుకలా ఉన్నావు? అత్యాశ మనిషి తెలివితేటలను రిపీట్ అత్యాశ మనిషి తెలివితేటలను హరిస్తుందని నేను ముందే చెప్పాను కదా మణి. బాధపడకుమని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ దగ్గర ఉన్న రాగిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టు. అడ్డదారిలో వచ్చే బంగారం కంటే కష్టపడి సంపాదించే 1 రూపాయి నీకు ఎక్కువ మనశ్శాంతిని ఇస్తుంది. మనస్సుని నిర్మలంగా ఉంచుకో. అదే అసలైన సంపద. వన్ మోర్, అదే అసలైన సంపద. ఇది ఓకేనా? నెక్స్ట్.
ఇది అయిపోయింది. రాఘవయ్య. రాఘవయ్య కలవపూడి అనే గ్రామంలో. రెడీయా? జానకమ్మ, వీర్రాజు, వాసు, అదేనా? జానకమ్మ, తులసి. రెడీయా? రాఘవయ్య. రెడీ? రెడీ. ఫోన్ ఆఫ్ చేసి ఎవరు? సైలెంట్లో పెట్టు. రెడీ? టేక్. పొలం పనులు చూసుకోవడానికి కావాల్సిన మనుషులు ఉన్నారు. అయినా పొలం పని చేస్తే వచ్చే డబ్బులు వైద్యానికి సరిపోవు. మాకొక నావ ఉంది. అది వాడుకొని చేపలు వేటాడితే వచ్చే డబ్బులు మీ అమ్మగారి వైద్యానికి సరిపోతాయి. నువ్వు నావకు ఎలాంటి అద్దె రిపీట్. నువ్వు ఆ నావకు ఎలాంటి అద్దెనూ కట్టనక్కర్లేదు. వన్ మోర్. నువ్వు ఆ నావకు ఎలాంటి అద్దెనూ కట్టనక్కర్లేదు. టిక్కమంటుందా? రెడీ? నువ్వు ఆ నావకు ఎలాంటి అద్దె రిపీట్. నువ్వు ఆ నావకు ఎలాంటి అద్దెనూ కట్టనక్కర్లేదు. ఇంకెవరికి చెప్పాలి? వీరరాజు, నవీన్, రాఘవయ్య. రెడీ? రాఘవయ్య. రెడీ? రెడీ? ఇక్కడి నేను పెడతా. సైలెంట్గా పెట్టి ఇక్కడ ఇచ్చేసా. నేను చెప్తా. ఒకసారి ఆగదేమో. రెడీ? ఈ మధ్య నా కూతురికి పెళ్లి నిశ్చయమైంది. ఈ పొలం కట్నంగా ఇస్తానని మగపెళ్లి వారికి మాట ఇచ్చాను. లేదంటే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. మీరే నాకు న్యాయం చేయాలి. ఖర్చు దేనికండి? మీకు ఖర్చు అంటే తెలియదా? ఖర్చు అంటే లంచం. అదేంటి ఎంఆర్ఓ గారు? నా స్థలం నాది అని చెప్పడానికి కూడా నేను లంచం ఇవ్వాలా ఏమిటి? ఇంత బాధ్యత గల ఉద్యోగం చేస్తూ మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా ఎంఆర్ఓ గారు? ఈ లోకంలో డబ్బు లేకుండా ఏ పని జరగదయ్యా. నీ అల్లుడికి కట్నం ఇవ్వకుండా ఈ పెళ్లి జరుగుతుందా? అలాగే ప్రభుత్వ అధికారికి కూడా లంచం ఇవ్వకుండా ఏ పని జరగదు. వాసు, ఎంఆర్ఓకి లంచం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. స్థలం లేకపోతే నా కూతురికి వింటున్నావా? స్థలం లేకపోతే నా కూతురికి నేను పెళ్లి చేయలేను. ఎంఆర్ఓకి లంచం ఇస్తేనే గాని నా స్థలం నాకు దక్కేలా లేదు. లంచం ఇవ్వాలంటే ఆ నావ అమ్మడం తప్ప నాకు వేరే దారే లేదు. వాసు, నన్ను క్షమించు. ఎంగమైన వారికి చెప్పిందాను. రెడీ? తొందరపడకు వాసు. అతనికి యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు. తొందరపడకు వాసు. అతనికి యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు. నిన్ను నువ్వు నిందించుకోకు. వన్ మోర్. నిన్ను నువ్వు నిందించుకోకు. నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం వాసు. కానీ మనం ముందుగా ఆ యువకుడి కుటుంబాన్ని కలుద్దాం. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? నిన్న ఊరికి వచ్చిన మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు మీ అబ్బాయికి ఎలా ఉంది? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. మీ పొలం లాక్కోవాలని చూసిన వీరయ్య మద్యం మత్తులో వాహనం నడుపుతూ మా అబ్బాయికి యాక్సిడెంట్ చేశాడు. వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. మీ అబ్బాయికి ఈ పరిస్థితి రావడానికి కారణం వాసు మాత్రమే కాదు, మీరు కూడా. వన్ మోర్. మీ అబ్బాయికి ఈ పరిస్థితి రావడానికి కారణం వాసు మాత్రమే కాదు, మీరు కూడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
వాసు తన తల్లికి వైద్యం చేయించడానికి నా పడవలో వేటకు వెళ్లి చేపలు అమ్ముకునేవాడు. ఇంతలో వీరయ్య అత్యాశతో నా పొలం లాక్కోవాలి అనుకున్నాడు. న్యాయం కోసం మీ దగ్గరికి వస్తే అన్నీ తెలిసిన మీరు నన్ను లంచం అడిగారు. మీరు అడిగిన లంచం ఇవ్వడానికి నేను వాసుకి ఉపాధి కల్పించిన పడవను అమ్మాల్సి వచ్చింది. స్పీడ్ అయినాను. వన్ మోర్ చేద్దాం ఇది మొత్తం. వాసు తన తల్లికి వైద్యం చేయించడానికి నా పడవలో వేటకు వెళ్లి చేపలు అమ్ముకునేవాడు. ఇంతలో వీరయ్య అత్యాశతో నా పొలం లాక్కోవాలి అనుకున్నాడు. న్యాయం కోసం మీ దగ్గరికి వస్తే అన్నీ తెలిసిన మీరు నన్ను లంచం అడిగారు. మీరు అడిగిన లంచం ఇవ్వటానికి నేను వాసుకి ఉపాధి కల్పించిన పడవను అమ్మాల్సి వచ్చింది. వాసు ఉపాధి కోల్పోవడంతో తన తల్లి వైద్యం కూడా ఆగిపోయింది. ఇక చేసింది ఏమీ లేక వాసు మీ అబ్బాయి గొలుసును దొంగలించాడు. అందుకే మీ అబ్బాయికి ఈ పరిస్థితి వచ్చింది. అంటే వీడు తప్పేమీ లేదని చెప్తున్నావా? వీరయ్య నా పొలం లాక్కోవాలని చూడకపోయినా వీరయ్య నా పొలాన్ని లాక్కోవాలని వీరయ్య నా పొలం లాక్కోవాలని చూడకపోయినా మీరు నా నుండి లంచం ఆశించకపోయినా వాసు దొంగతనం చేసేవాడు కాదు. జరిగిన దానిలో వాసు తప్పు లేదని నేను చెప్పడం లేదు. కానీ మీరిద్దరూ చేసిన తప్పులే వాసు తప్పు చేయడానికి కారణమయ్యాయి. మీరు చెప్పింది నిజమే. నేను మిమ్మల్ని లంచం అడగకుండా ఉంటే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనం చేసిన తప్పు చివరికి మనల్నే బాధ పెడుతుంటే ఇదేనేమో. మనం చేసిన తప్పు చివరికి మనల్నే బాధ పెడుతుందంటే ఇదేనేమో. మీ అబ్బాయి త్వరలోనే కోలుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటే నా కొడుకు మామూలు మనిషి అవుతాడేమో. నా వల్లే వాసు అమ్మకి వైద్యం ఆగిపోయింది. ఆవిడ వైద్యానికి కావాల్సిన డబ్బు నేనే ఇస్తాను. ఇదిగో